వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఎమ్మెల్సీ కేసీఆర్ గారి తనయ్య కల్వకుంట్ల కవిత అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఏ కోణంలో చూస్తుంది ఎమ్మెల్యే గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి. కోణం చూసుకునేది ఏమన్నా చేసిన పాపాలకు అనుభవించాలి, అంత ఇంత కాదు కదా. పాపాలు అనేది అంత ఇంత కాదు. వాళ్ళు చేసినది ఒకటో రెండో అయితే నువ్వు చెప్పు, నువ్వు వెయ్యిలలో ఉన్నాయి పాపాలు. అసలు ఇంకా ఆమెను కాదు, అలా అయ్యని తీసుకుపోయి లోపల పెట్టాలి. వాస్తవం చెప్పాలంటే ఎమ్మెల్యేలు అదే పనే, వాళ్ళ ఎమ్మెల్సీలు అదే పనే, ముఖ్యమంత్రి అదే పనే, మంత్రులు అదే పని. తినడం చేస్తే ప్రజల మీద పడి దోసుక తినటం. 7 లక్షల కోట్ల అప్పులు అయినాయంటే ఏడికేలు అయినాయి. దోసుక తినటం. అధికారులు ఇళ్ళకి కానీ వేల కోట్లు దొరుకుతాయా? 100 కోట్లు. దౌర్భాగ్యం. మనం ఇది మీ పార్టీ స్టాండ్ మీరు ఖచ్చితంగా చెప్పారు. అది చాలామంది విమర్శ ఏమిటి అంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చే సమయంలో ఈ అరెస్ట్ అనేది ఒక బీజేపీ ఉద్దేశపూర్వకంగా చేస్తుంది అనేది కొంతమంది అభిప్రాయం. చూడండి, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేసేటప్పుడు లోపాయికారంగా 10 సంవత్సరాలు కలిసి సంసారం చేసిన వాళ్ళే బీజేపీ బీఆర్ఎస్. ఇలా గతంలో అప్పుడెందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఢిల్లీలో ఇన్వెస్టిగేషన్ అయింది, అన్నీ అయిపోయినాయి కదా. 4 సార్లు కూర్చోబెట్టి మాట్లాడారు కదా. అరెస్ట్ చేస్తాను, టెస్ట్లు అన్నారు, ఇవి అన్నారు, అన్నీ అన్నారు, అరెస్ట్ చేయలే. ఏది వాళ్ళ ఒకటి చెప్పాను స్ట్రైట్గా చెప్పాలంటే, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చేసిన ఏమీ లేవు, చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఒకటే బీజేపీ ఏం చేస్తారు, ఎలక్షన్లు వస్తున్నాయి, పాకిస్తాన్ అంటాడు, లేదంటే కాశ్మీర్ అంటాడు, లేకపోతే రాముడు అంటాడు. రాముడిని ఎవరు పూజించట్లే? మనం పూజించట్లేదా? మీరు పూజించలేదు, నేను పూజించట్లేదా? మన ఇళ్ళల్లో లేరా? మెడలలో కూడా ఉన్నారు ఫోటోలు. వాళ్ళు చెప్పేటి ఏం లేవు. కాబట్టి ప్రజలన్నీ సెంటిమెంట్ తోటి మభ్యపెట్టే ప్రయత్నం ఇది. ఇక్కడ కేసీఆర్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళదేంటిది? ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటా, ఓడో మతం రెచ్చగొడితే ఓడో ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటే ఈ బతకటం తప్ప, వాటి పేరు మీద అడ్డదారులు అధికారంలోకి వచ్చి ₹1 కోట్ల దుండుకోవటం. ఇక ఇప్పుడు ఇంతసేపు ఏం చేసిండు? ఇప్పుడు ఎలక్షన్లో ఆఖరికి నాకు డౌట్ కూడా వస్తుంది. ఏంటంటే అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు చేసిండంటే, ఇప్పుడు అరెస్ట్ చేస్తే సింపతికి ఇట్లా వస్తుందేమో మహిళ అట్లా కూడా పోయి 2 నెలలు జైల్లో కూర్చోపో బిడ్డ మనం అధికారంలోకి వస్తుందని ఇట్లా అనుకున్నా అసలు విషయం ఏం లేదు వీళ్ళ దగ్గర. అంటే ఇద్దరు కూడా కోవట్ల కలిసి సమన్వయం చేయవచ్చు. ఏమున్నది వీళ్ళ పని? వీళ్ళ అధికారం కోసం ఏది చేయడానికైనా దిగదారడానికి వెనకాడరు వీళ్ళు. సార్ లాస్ట్లో చెప్పండి, ఇదే అస్త్రం కాంగ్రెస్ మీద కూడా ఈడీని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు గతంలో చూసిండ్రు, వాళ్ళు చేసే పనే పొద్దుగా లేస్తే అయితే బుజ్జగింపుడు, లేదంటే డబ్బులు ఇవ్వటం, లేదంటే ఈడీను మొదటికెళ్ళి మొత్తుకుంటూనే ఉన్నాం మేము. ఈడీ అనేదాన్ని, ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్స్ని సర్వాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఈ బీజేపీ అనేది క్లియర్గా. కోర్టు మొట్టకాయలు ఇచ్చింది, సబ్మిట్ చేయమన్నారు బాండ్స్ని. 26,000 బాండ్స్. అవి 26,000 కోట్లు. ఏంటిది అది? చిన్నపిల్ల అన్ని పార్టీలు కలిపితే కూడా 1,200 లేవు. వీళ్ళకి 26,000 కోట్లు ఉన్నాయి. 12,000 లేవు మాకు. అన్ని పార్టీలు, దేశంలో అన్ని పార్టీలు కలుస్తాయి. 26,000 అంటే అది ఎక్కడి నుంచి? ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు దోచిపెట్టడం, వాళ్ళకి వెళ్ళి రూపాయలు తీసుకోవటం. రైట్. ఎమ్మెల్యే గారు చివరిగా చెప్పండి, బీజేపీ ఒకవైపు ఈ కార్యక్రమాలు చేస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే చాలామందిని బీఆర్ఎస్ నాయకులను చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. రేపు కూడా మీరు క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? చూడండి, బీఆర్ఎస్ అనేది కథమైపోయింది. దానికి ఏమి ఇది లేదు. చరిత్రహీనులుగా మిగిలిపోయిన వాళ్ళు. రేపు ఎల్లుండో హరీష్ రావు దిక్కు, కేటీఆర్ దిక్కు కూడా మనుషుల దిక్కు పోయిన ఆచరణ విషయం ఏం లేదు ఇందులో. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక రాజకీయంగా మిగిలిన వాళ్ళు కొంతమంది మంచోళ్ళు ఉంటారు, ఈ చూసి అందులో ఇది లేని వాళ్ళు అటోళ్ళు ఇటోళ్ళు పార్టీ బీజేపీ. ఇప్పుడు బీజేపీలో పోవట్లేదా? కాంగ్రెస్లో పోతు అన్నిటిలో పోతున్నారు. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ అనేది అవుపడదిగా.